హాయ్ హలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. అరకప్పు వెల్లుల్లి, ముప్పావు కప్పు ఎండు కొబ్బరి, 1.5 కప్పు పుట్నాలు, ఇవన్నీ పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. 4 కప్పుల మరమరాలు తీసుకున్నానండి. మరమరాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. ఒకసారి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. అవి నానేలోపు ఒక రోట్లో 2 కానీ 3 రెమ్మల కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. దంచింది మనం పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా కోసి పెట్టుకోవాలండి. కొత్తిమీర కూడా కోసి పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగడానికి ఉప్పు వేసుకోవాలండి. ఇవి మనం ఏగేలోపు మనం నానబెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి, అవన్నీ చేతితో పిండుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసుకున్నాం, చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అవి వేగాక మనం ఇందాక దంచి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని అవి మెత్తగా అయిపోయేలాగా మనం వేయించుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పడుతుందండి. ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అది కూడా చూసుకొని మీరు కారం వేసుకోండి. కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మరమరాలని వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి. పుట్నాల పొడిని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ టైంలో మనం ఉప్పు ఏమైనా తక్కువైనప్పుడు వేసుకోవచ్చు. అంతేనండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ.